కోరికలు తీర్చే మాయా అమ్మాయి. ఒకప్పుడు కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సంధ్య అనే అమ్మాయి ఉండేది. సంధ్య చాలా మంచిది, ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేసేది. ఒక రోజు రాత్రి ఆమె కలలో ఒక మెరిసే దేవత ప్రత్యక్షమైంది. దేవత చెప్పింది, సంధ్యా, నీ మంచితనం చూసి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ మాయా కర్రతో గ్రామ ప్రజల కోరికలు నెరవేర్చగలవు. కానీ జాగ్రత్త, కోరికలు మంచివి కావాలి, లోభం ఉండకూడదు. మెరిసే నక్షత్రం మొదటి కోరిక. మరునాడు ఉదయం ఒక వృద్ధుడు దగ్గరికి వచ్చాడు. అతను అన్నాడు, అమ్మా, నా కాళ్ళు బలహీనమైపోయాయి. నేను నా మనవళ్లతో ఆడుకోవాలని ఉంది. సంధ్యా మాయా కర్ర ఊపగా అతని కాళ్ళు బలంగా మారాయి. అతను సంతోషంగా నడుస్తూ వెళ్ళిపోయాడు. మెరిసే నక్షత్రం రెండో కోరిక. తర్వాత ఒక రైతు వచ్చాడు. సంధ్యా, మా పొలంలో పంటలు ఎండిపోయాయి. వర్షం లేక పంటలు చచ్చిపోతున్నాయి. సంధ్యా కర్ర ఊపగా ఆకాశంలో మేఘాలు చేరి తేలికగా వర్షం కురిసింది. రైతు ఆనందంతో, ఇది నిజమైన దేవత అని అన్నాడు. మెరిసే నక్షత్రం మూడో కోరిక, లోభం. ఒక వ్యాపారి దగ్గరకు వచ్చాడు. అతను అన్నాడు, నాకు బంగారం కావాలి. ఎక్కువ బంగారం దొరికితే నేను రాజు అవుతాను. సంధ్య కాసేపు ఆలోచించింది. దేవత మాట గుర్తొచ్చింది, లోభం ఉన్నవారి కోరిక తీర్చవద్దు. ఆమె మృదువుగా చెప్పింది, అన్నా, బంగారం కన్నా నీ కృషితో సంపాదించిన ఆహారమే నిజమైన ధనం. నీ కోరికను నేను తీర్చలేను. వ్యాపారి కోపంతో వెళ్ళిపోయాడు. నాలుగో కోరిక. ఒక చిన్న పిల్లవాడు సంధ్యా వద్దకు వచ్చాడు. అతను అన్నాడు, అక్కా, నాకు చదువు నేర్చుకోవాలని ఉంది. కాని మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, పుస్తకాలు కొనే డబ్బు లేదు. సంధ్యా కర్ర ఊపగా ఆ పిల్లవాడికి కొత్త పుస్తకాలు, పట్టికలు, కలాలు వచ్చాయి. అంతేకాకుండా గ్రామంలోనే ఒక చిన్న పాఠశాల మెరిసింది. అందరూ కలిసి చదువుకోవడం మొదలుపెట్టారు. ఐదో కోరిక. ఒక విధవమ్మ పేదరికంలో ఉండేది. ఆమె అన్నది, అమ్మా, నాకు తినడానికి కూడా లేదు. నా పిల్లలు ఆకలితో వేదన పడుతున్నారు. సంధ్యా కర్ర ఊపగా ఆమె ఇంటి వద్ద భాగ్యంగా ఒక చిన్న తోట పుట్టింది. కూరగాయలు, పండ్లు, చెట్లు అన్నీ పెరిగాయి. ఇక ఆ తల్లి తన పిల్లలకు రోజూ ఆహారం పెట్టగలిగింది. ఇంద్రధనుస్సు గ్రామం సంతోషం. మిగతా ప్రజలు మాత్రం సంధ్యా సహాయంతో సుఖంగా జీవించారు. పిల్లలకు పుస్తకాలు, వృద్ధులకు ఆరోగ్యం, రైతులకు పంటలు, అందరూ ఆనందంగా ఉన్నారు. సంధ్య తన మాయాశక్తిని అందరి మేలు కోసం మాత్రమే వాడింది. పాఠం. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం నేర్చుకుంది, మంచి మనసుతో కోరిన కోరికే నెరవేరుతుంది. లోభం ఎప్పుడూ సుఖం ఇవ్వదు.